పని కదా. అవును, ఎప్పుడు మనం ఇలా శిథిలాల్లో తిరుగుతున్నాం ఎందుకు? ఈ శిథిలాల వెనక ఎన్నో కథలుంటాయి. చినిగిపోయిన చరిత్ర పుట్టులు ఎంత చిందరవందరపడున్నా శాశ్వతంగా గుర్తుంటాయి. వాళ్ళు మన కథ కూడా ఒక చరిత్ర అవుతుందేమో. ముళ్ళు గుచ్చుకుంటే ఓర్చుకోలేవు, ముందుకో చరిత్ర ఎలా సృష్టిస్తావు? స్వప్న, మనం పెళ్లి చేసుకోకూడదు. ఏ ప్రేమంత అయిపోయిందా? కాదు, పెళ్లి చేసుకుంటే అందరిలాగా మనం కూడా ఆలుమగలుగా మిగిలిపోతాం. ప్రేమ ఫలించకపోతేనే కథానాయకులం అవుతాం. మనది కథ ఎందుకు కావాలి? చరిత్ర కాకూడదా? పాప ప్రణాశనం చింతాశోక ప్రశమనమాయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకోశేషస్తేజస్వీ రశ్మి భావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతిఘవస్థిభిః మహేంద్రో ధనదక్కాలో యమः సోమో హ్యపాం పతిః పితరో వసవస్సాధ్యాహ్యత్. என்ன இது? ఏమా బుద్ధి இல்லையா? కన్ను తెలియదా? మనిషివి కావా? జపం చేస్తా ఉంటే కైలు గుడ్లు వేస్తావా? గుడ్లు పావి మహాపావి కళ్ళు పోతాయి. ఏమిటయ్యా నీ దబాయింపు? అదేదో సాగు చెప్పినట్టు నువ్వు కళ్ళు మూసుకొని తపస్సు చేస్తూ ఉంటే అవి గాలికి ఎగిరొస్తే మధ్య నన్నేం చేయమంటా? గుడ్లు తినమంటే గడ్డి తినమంటా? ఏమి? మేము గడ్డి తినలేదమ్మా, మేము గడ్డి తినలేదు. నీ బుద్ధిదా గడ్డి తిన్నాం. ஐயோ அவதான் அப்படி கத்துறானா? நீங்களும் இப்படி ஏன் சத்தம் போடுறீங்க? நீங்க வாங்க வெளில. நான் சத்தம் போடலடி, அவதான் என் கையில முட்டை போடுறான். அதை கிட்ட பேசி ஜெயிக்க முடியுமா? ఇదిగో మీరు అరవలో తిడితే నాకు తెలియదు అనుకున్నారా? నేను ఇల్లేస్తారు సార్ ఏమనుకున్నారేమో. అయ్యో తిట్టడం లేదండి, గలాట ఎందుకు అంటున్నాను. నీకు వాగ వెళ్ళే. అయ్యో ఎన్న తొడాలి, నా మరుబడి స్నానం పని తొలకనండి. అదేదో సావి చెప్పినట్టు అంత మా పొరుగు అందరూ ఇష్టం లేకపోతే ఏడులకు పోరాదు. రోజు ఇది గొడవ అయిపోయింది. గుమ్మడ పండ్లాగా అలా కుర్చీలో కూర్చొని నోరు మెదపరే విన్నారా? అరవగాల అరవనే కనకం, అరవాళ్ళు కదా, అరవనే అరుస్తుంటారు అంతే. వాళ్ళు అరిస్తే మొత్తం నీ ఊరుకుంటానా? కరుస్తాను. నాకు తెలియదు ఏమిటి, నువ్వు టకాల్ టకాల్, వాళ్ళు డమాల్ డమాల్. అయ్యో మీతో చెప్పుకునే దానికంటే ఆ గోడతో చెప్పుకోవడం అయ్యో. అబ్బా 4 ప్రపంచ యుద్ధాలు జరిగాయి పొద్దు నుంచి. థ్యాంక్స్ అమ్మా, నువ్వే రక్షించావు. అమ్మలాంటి పెళ్ళ ఉంటున్నంత మాత్రం నేనే జన్మకి మగ పుట్టను. లేదమ్మా, వచ్చే జన్మలో నేనే అమ్మనే పుట్టి దాన్ని టకాల్ టకాల్ డమాల్ డమాల్. అప్పుడు అమ్మ నాన్నైపోతుంది. మీలాగా షేక్స్పియర్ పుస్తకాలు చదవదు, చెండాలకు కొడుతుంది. వస్తానమ్మా. ఫస్ట్ ఎవరు షేక్స్పియర్, టేమింగ్ ఆఫ్ ది ష్రూ.
హలో స్వప్న, గుడ్ మార్నింగ్. స్వస్తిక్ నోట్స్ వచ్చాయా? ఏ సబ్జెక్టు? రోమియో అండ్ జూలియట్. సారీ, లవ్ స్లాబర్ లాస్ట్ కావాలంటే ఉంది. అక్కర్లేదు. పోనీ చూడు, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ బుక్. ఏమిటిది? చూడు, 121వ పేజీ చూడు. ఫోటో ఎలా ఉంది? మీ అమ్మదా? ఏం బాబు కూకొని నెగరాపోతున్నారు? ఆడవాళ్ళు వచ్చినప్పుడన్నా నెగి సోటి వాళ్ళని తెలదేటి, నెత్తి మీద తాటికాయంతే శస్త్రాలు రాసుంటే ఏమన్నా అంటే బస్సులు పగలదీస్తామంటారు. నెగండి నెగండి. తెలుగు తెలియదేమో పాపం. ఓ అదే సంగతి. దిస్ సీట్ లేడీస్ బిలాంగ్స్. ఓ ఐఎమ్ సారీ, సారీ లేడీస్. టికెట్ 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 టికెట్. యూనివర్సిటీ స్టాపింగ్ ఎక్కడ? నా నెత్తి మీద ఏనాడో పోనాది. టికెట్ అది ఎప్పుడో పోయిందండి. టికెట్. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. ఇది ఇక్కడ ఆగదు, పదవులతో వెళ్ళి రావాలి. టికెట్. I'll have to get on there, I say. నీ బాబు గారి బస్సు కాదు, ఎక్కడ పడితే అక్కడ ఆగడానికి. టికెట్ 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 టికెట్. మా డ్రైవర్ ఏంటండి? ఏమైంది? థ్యాంక్ యూ. ఈడెవడండి అడవి రావుడు? రైట్ రైట్. அடே பாலு, என்னடா கண்ணா லெட்டர் கிட்டர் போடாமே திடீர்னு ஓடி வந்து நிக்கிற? లెటర్ పిన్నాల వరదే, నా మున్నాల వందుటేன். ఏమి ఆట అయిందా? ఉండండి, ఇంకా లైఫ్ లేదు. யார் வந்திருக்க பாருங்க. అరే ఎన్నడా దిడీర్నే? ఎవరండి? మా అబ్బాయ. ఆహా, ఏం బాబు లీవ్ మీద వచ్చావా? గుడ్ బై టు మెడ్రాస్. వేళ ఎన్నాச்சு? ఎంత ఆచే? గుడ్ బై టు వేలే. అబ్బాయి పేరేమిటి? బాలాజీ. ఎస్. ఆహా, బాగుంది. నా పేరు జగన్నాథం, ఈ ఇంటికి యజమాని. వెరీ గుడ్. ఒన్ను పురియల. అది ముఖం వేయండి. ఉండండి, ఏమి ముక్క. వీడెక్కడ ఉద్యోగం విడిచిపెట్టి వచ్చినాడు. ఏ పీకేశారా? రిసైన్డ్. రిసైన్డ్ ரிசைன்ட். ஏடா இவரு அவனுக்கு திமிரு எனக்கு இல்லப்பா, முதலாளிக்கு தான். அதுக்கு கொஞ்சம் சும்மா இருக்கீங்களா? அந்த ஆளு கண்ணா பின்னான்னு திட்டினா போடான்ட்டு வந்துட்டேன். டேய், வேலை கிடைக்காத காலத்துல அவருக்கு அவனுக்கு అయ్యో వంద ఉన్నా ఎన్న ఎంత గలాట? నీ వాడులే పళ్ళు తెచ్చుட்டு வந்து చూస్తారా? బీకాం పాస్ చేసినాడు, మంచి కంపెనీ, మంచి జీతం, మంచి ఉద్యోగం వేయిస్తని పైవాడు ఏదో తిట్టినాడు, వీడు రిసైన్ చేసి వచ్చినాడు. పెద్ద జమీందారీ బిడ్డ, తిమురు మహాజాస్తి. మరే తండ్రి పోలిక. ఆనండి. బాగున్నారండి? అవును, కనిపించలేదంటండి. మొన్నేదో జబ్బడ్డారని విన్నాను, నిజమేనా? ఐఎమ్ సారీ అండి, వాడెవడో నా వెంట పడుతున్నాడు, అందుకే మీకు తెలిసినట్టు మాట్లాడుతున్నాను, ఇంకేమనుకోకండి ప్లీజ్. సాధారణంగా వేసకురాలు చాలా మంచివారండి, వీడెవడో తప్పు పుట్టాడు, మొత్తం ఊరికే చెడిపోయి తెస్తారు ఇలాంటి రోజులంతా చేరి. ఇంకా వస్తున్నాడేమో ఒక రాయ్ అమ్మయ్యా, వెళ్ళిపోయాడండి. చాలా థ్యాంక్స్. నాకు ఈ టౌన్ రావటం అంటేనే చాలా భయం అండి, కానీ ఏం చేయను, ఇదే దగ్గర దారి. అదిగో అదే మా కాలేజ్. పాపం మిమ్మల్ని ఆపేసినట్టున్నాను, మీరు వెళ్ళండి. అవును, మీరు పరిగెడుతున్నారా అండి? ఊరికేనా? అయ్యో పాపం, మీరు మోగవారా?
எனக்கு தெலுங்கு రాదు. మరి నాను అరవాడు కాదు, దేవుడు. మద్రాస్.